హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాట్ హ్యాపెండ్ సత్యభామ? కలొచ్చింది అంది నిద్రలో మత్తులో ఉన్న అభిజ్ఞ. యు మీన్ డ్రీమ్? ఎస్. ఏం డ్రీమ్ వచ్చింది? మీరు నన్ను ఎత్తుకొని మీ రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టి నన్ను హక్ చేసుకొని పడుకున్నట్లు కల వచ్చింది. అయినా నా పిచ్చి కానీ డోర్ లాక్ చేసి ఉండగా మీరు ఎలా తీసుకెళ్తారు అంటూ ఏదో అనుమానం రావడంతో పక్కకి చూసిన తనకి తన్నే చూస్తూ నవ్వుతూ కనిపించాడు శశాంక్. ఆ అని అరిచి లేచి కూర్చున్న అభిజ్ఞ మీరేంటి నా రూంలో అంది భయంగా. ఇది నీ రూమ్ కాదు సత్యభామ, మన రూమ్ అని కన్నుకొట్టడంతో ఆశ్చర్యంగా చుట్టూ చూసింది అభిజ్ఞ. చీకట్లో కనిపించకపోవడంతో పట్టి పట్టి చూసిన తనకి డీమ్ లైట్ లో అది శశాంక్ రూమే అని అర్థమై నేనిప్పుడు మీ రూంలోకి వచ్చాను. ఇంకా చీకటిగానే ఉంది. ఎప్పుడు తీసుకొచ్చారు అని అడిగింది అయోమయంగా. చీకటి కనిపిస్తుందా నీకు? వెళ్ళి కర్టన్స్ ఓపెన్ చెయ్యి అని లేచి కూర్చుని ఒళ్ళు వెచ్చుకున్నాడు శశాంక్. అనుమానంగానే లేచి వెళ్ళి కర్టన్స్ ఓపెన్ చేసిన అభిజ్ఞకి తెల్లారిందని అర్థమైంది. టైం ఎంత అని అడిగింది కంగారుగా. 6 అని చెప్పాడు కూల్గా. ఏంటి అప్పుడే 6 అయిందా? తెలియకుండా నేనెలా ఇంతసేపు నిద్రపోయాను అంది ఆశ్చర్యంగా. కొత్త ప్లేస్ కాబట్టి నీకు సరిగా నిద్ర పట్టక లేటుగా పడుకుని లేటుగా లేచి ఉంటావు అంతే. ఇదంతా మీ వల్లే. రాత్రి నుండి ఇలాగే ఎత్తుకొస్తానని భయపెడుతూనే ఉన్నారు. అందుకే నేను భయంతో సరిగా నిద్రపోలేదు. అయినా మీకు రాత్రి చెప్పాను కదా నాకిష్టం లేకుండా తీసుకొస్తే మా ఇంటికి వెళ్ళిపోతానని. అయినా ఎలా తీసుకొచ్చారు? అయినా డోర్స్ లాక్ చేసుండగా ఎలా తీసుకొచ్చారు నన్ను అసలు అని అడిగింది అసహనంగా. నిన్నిక్కడికి తీసుకురావడానికి నేనేం పెద్ద కష్టపడలేదు. పైగా ఎలా తీసుకొచ్చానో నేను నీకు చెప్పను. చెప్తే ఇంకా జాగ్రత్త పడి నాకు వేరే థాట్ వచ్చేలా చేస్తావు. మళ్ళీ ఎందుకు బ్రెయిన్ ని కష్టపెట్టడం చెప్పు. అందుకే చెప్పను. అండ్ నువ్వు నీ ఇంటికి సండే వరకు నా ఇష్టం లేకుండా వెళ్ళలేవు. నీకు ముందే చెప్పాను. నువ్వు నీ రూంలోకి వెళ్ళిన మార్నింగ్ లేచేసరికి నా రూంలో ఉంటావని. నువ్వు నమ్మకుండా వెళ్ళిపోయావు. నేను మాట తప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పాడు సింపుల్గా. అసలెందుకు ఇదంతా చేస్తున్నారు మీరు అంది కోపంగా. చెప్పాను కదా నీలో లవ్ పుట్టడానికని. ఇలా చేస్తే లవ్ పుడుతుందా? ఐ డోంట్ నో బట్ ఐ హోప్ నీకు నా మీద లవ్ పుడుతుందని. అందుకే ఈ ట్రయల్స్. పైగా నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. అందుకే నీకు ఇష్టం లేదన్నా ఇక్కడికి తెచ్చుకున్నాను. అయినా మార్నింగ్ నుండి నైట్ వరకు నిన్ను మన రూమ్లోనే ఉండమని చెప్పలేదు కదా. జస్ట్ నైట్ వచ్చి నాతో వచ్చామని చెప్పాను అంది. అది రాంగ్ అయినట్టు మాట్లాడతావేంటి? మీకు రాంగ్గా అనిపించకపోవచ్చు కానీ ఇక్కడ రాంగ్నే శశాంక్. మొన్న మా ఇంట్లో ఎలా ఆరా తీశారో చూసారు కదా. అలాంటిది మీతో కలిసి నైట్లో మీ రూమ్లో పడుకుంటే ఇంకెలా మాట్లాడతారో మీరే ఊహించండి. అవును మరి మన చుట్టూ ఉన్న నైబర్స్కి మన ఇంట్లో మెయిన్గా మన బెడ్రూమ్లో ఏమవుతుంటుందో చూడటం చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే ఎవరి వర్క్ వాళ్ళు మానుకొని మరీ వచ్చి మన రూమ్ ముందు కూర్చుంటారు అన్నాడు చాలా అంటే చాలా వెటకారంగా. నేను అలా అనలేదు అంది ఉక్రోషంగా. నువ్వు అనే మాటలు అలాగే ఉన్నాయి అన్నాడు వెటకారంగా. మీకు అలాగే అనిపిస్తాయి అంతకంటే వెటకారంగా. ఇప్పుడేంటి? నేను నిన్ను టచ్ చేయకూడదు, ఫోర్స్ చేయకూడదు, నీకు ఇబ్బంది కలిగేలా బిహేవ్ చేయకూడదు. ఓవరాల్గా నీకు దూరంగా ఉండాలి అంతే కదా. ఓకే ఫైన్ అలాగే ఉంటాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వాష్రూంలోకి వెళ్ళాడు కోపంగా. ఇప్పుడు నేనేమన్నానని ఇతను అంత ఫైర్ అవుతున్నారు? నన్ను ఇబ్బంది పెట్టమంటే మాత్రం ఎక్కడలేని హుషారు వస్తుంది. దూరంగా ఉండమంటే ఎక్కడలేని కోపం వస్తుంది. చూస్తాను ఎన్ని రోజులు దూరంలో ఉంటారో కోపంగా అనుకుని అక్కడి నుండి వెళ్ళింది విసురుగా. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తున్న శశాంక్ సైలెంట్ గా తింటుంటే తను కూడా తింటూనే కళ్ళని మాత్రం అతని వైపుకి తిప్పింది అభిజ్ఞ. ఏంటి ఇతను వార్నింగ్ అన్న మాటలు సీరియస్ గా తీసుకున్నాడా? అసలు నా వైపు చూడట్లేదు అనుకున్న తనకి తినబుద్ధి కాక నాకు చాలా ఆంటీ అని లేచింది. ఏమైంది అభి? తినట్లేదు? తినాలని అనిపించట్లేదా ఆంటీ? నీరసంగా ఉంది. మీరేమీ అనుకోకపోతే నేను వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది ఇబ్బందిగా. పర్లేదభి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను జ్యూస్ తీసుకొస్తాను. నాకు జ్యూస్ కూడా తాగాలని లేదాంటీ. హాట్ ప్యాక్ ఉందాం? పెయిన్గా ఉంది. ఉండు, హాట్ ప్యాక్ తెస్తాను. అయ్యో ఆంటీ మీకెందుకు శ్రమ? దీంట్లో శ్రమ ఏముందభి? నువ్వు కూతురివి అయితే చేయనా? ఆవిడ మా అభిమానానికి కళ్ళల్లో నీళ్లు తిరిగేసరికి పర్లేదాంటీ, లాస్ట్లో ఉన్నారు కదా, తినేసి రండి. నేను రూమ్కి వెళ్తాను మెల్లగా అంది అభిజ్ఞ. వాట్ హ్యాపెండ్ మామ్? తను ఎందుకలా ఉంది? పెయిన్ అంటున్నావు. ఏం పెయిన్ అని అడిగాడు నార్మల్గా.
తన్ని డైరెక్ట్గా అడగలేదని ఎందుకో బాధపడింది అభిజ్ఞ. కానీ అతని కళ్ళల్లో కంగారు మాత్రం తన చూపుని దాటిపోలేదు. లేడీస్ ప్రాబ్లం నానా అని కొడుక్కి చెప్పి, నేను నీళ్లు వేడి చేసి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అభి, స్టెప్స్ యూజ్ చేయకు, లిఫ్ట్లో వెళ్ళు అని అభిజ్ఞని పంపించి ఉన్న ఒక్క ఇడ్లీని ఫాస్ట్గా తినేసి కిచెన్లోకి వెళ్ళారు ఆవిడ. హ్యాండ్ వాష్ చేసుకుని ఆవిడ నీళ్లు వేడి చేసి హాట్ ప్యాక్లో రెడీ చేసేలోగా శశాంక్ తినడం కూడా అయిపోవడంతో కిచెన్లోకి వెళ్ళాడు. మమ్, హాట్ ప్యాక్ రెడీనా? రెడీ నాన్న. డాడ్కి ఏం కావాలో చూసుకో మమ్, నేను అభి దగ్గరికి వెళ్ళి తనని చూసుకుంటానంటూ అలాగే జ్యూస్ కూడా చేయడం మొదలుపెట్టాడు శశాంక్. నీకెందుకు నాన్న ఇదంతా, నువ్వు వెళ్ళి వర్క్ చేయపు, నేను అభిని చూసుకుంటానులే అని కావాలనే ఒక రాయి వేశారు ఆమ్ని గారు. మమ్, ఇలాంటి టైంలో హస్బెండ్ తోడుండాలి అంటారు కదా, నేను తన్ని నా వైఫ్ అనుకుంటున్నప్పుడు నేను తన హస్బెండ్ అనే కదా అర్థం. నా బంగారం అని కొడుకు నుదుటిపై ముద్దు పెట్టుకొని వెళ్ళి అభికి తోడుగా ఉండు అని చెప్పారు మురుస్తూ. చిన్నగా నవ్వి ట్రేలో కావాల్సినవన్నీ పెట్టుకొని అభిజ్ఞ రూమ్లోకి వెళ్ళాడు శశాంక్. అతను రూమ్లోకి వెళ్ళేసరికి సైడ్కి ముడుచుకొని పడుకుంది అభిజ్ఞ. డోర్ ముందుకు వేసి తన దగ్గరికి వెళ్ళిన అతనికి అభిజ్ఞ మొహంలో బాధ కనిపించి ట్రేని సైడ్ టేబుల్ పైన పెట్టి అభి అని పిలిచాడు లాలన్గా. శశాంక్ గొంతుకి వినిపించేసరికి కళ్ళు తెరిచిన తను, మీరేంటి ఇక్కడ అని అడిగింది ఆశ్చర్యంగా లేచి కూర్చుంటూ. ఏ రాకూడదా అంటూనే తన చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టాడు. నేను అలా అనలేదు అని చెప్పి నాకు జ్యూస్ వద్దు అంది వికారం అనిపించడంతో గ్లాస్ పక్కన పెడుతూ. ఇలాంటి టైంలో అలాగే అనిపిస్తుంది, కొంచెం కొంచెం సిప్ చేయి అని అతనే గ్లాస్ తీసుకొని నోటి దగ్గర పెట్టాడు. నేను తాగుతాను, నేను తాగించగలను అని ఓపికగా తనతో జ్యూస్ గ్లాస్ ఖాళీ చేయించిన శశాంక్, పడుకో, హాట్ ప్యాక్ పెడతానని చేతికి హాట్ ప్యాక్ తీసుకున్నాడు. నేను హాట్ ప్యాక్ పెట్టుకుంటాను, మీరు వద్దు అని తీసుకోబోయింది అతని చేతిలో ఉన్న ప్యాక్ని. నేను పెట్టగలను, నువ్వు రెస్ట్ తీసుకో అని అతనే తనని పడుకోబెట్టి డ్రెస్ పై నుండి ఈ హాట్ ప్యాక్ పెడుతూ మెల్లగా తనని మాటల్లో పెట్టాడు. అవును, మీకెలా తెలుసు ఇవన్నీ? లేడీస్ ప్రాబ్లం గురించి చదువుకునే రోజుల్లో తెలిస్తే ఇలాంటి టైంలో మీరు పడే బాధ గురించి సోషల్ మీడియాలో చూశాను. దానివల్ల నాకు అర్థమైంది మీరు ఎంత గ్రేట్ అని. ఇలాంటి టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఈ నర్వస్ ఫీలింగ్ ఉంటుంది, క్రేవింగ్స్ ఉంటాయని తెలుసుకున్నాను. మీరు మార్నింగ్ నాకు దూరంగా ఉంటాను అని ఇప్పుడెందుకు ఇదంతా చేయడం మెల్లగా అడిగింది అతన్ని. హానెస్ట్గా చెప్తున్నా అభి, నీకు దూరంగానే ఉండాలనుకున్నాను. కానీ నీ ప్రాబ్లం తెలిసాక మూడ్ స్వింగ్స్ వల్ల అలా మాట్లాడావేమో అని చిన్న డౌట్ వచ్చింది. ఒకవేళ నీ పైన కోపం నిజమై నువ్వు ఉన్న పరిస్థితి నాకు కోపం రాదు, కేర్ చేయాలని అనిపిస్తుంది. కానీ ఒకటి చెప్పు, నేను అనుకున్నది నిజమేనా? చిన్నగా తలూపి థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు అంది తలదించుకుని. థ్యాంక్స్ అవసరం లేదు, కానీ ఒకటి చెప్పు, మూడ్ స్వింగ్స్ వల్ల మార్నింగ్ అలా మాట్లాడాను అన్నావు కదా, అంటే నీకు మన రూమ్లో పడుకోవడం ఇష్టమే కదా అని అడిగాడు అల్లరిగా. నాకేం ఇష్టం లేదు అంది ఉక్రోషంగా. పవన్ కళ్యాణ్ మూవీలో ఆడవారి మాటలకు అర్థాలే వేరే సాంగ్ విన్నప్పుడు ఆ సాంగ్ నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, బట్ ఇప్పుడు అర్థమైంది. నీ మాటలు నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి. ఏదైనా సరే నైట్కి తెలుసుకుంటా, ఇప్పుడు హ్యాపీగా బజ్జావు. అతని మాటలకి లోపలే నవ్వుకున్న అభిజ్ఞ పైకి మాత్రం శశాంక్కి కోపంగా ఒక లుక్ ఇచ్చి కళ్ళు మూసుకుంది. 10 నిమిషాలకి అభిజ్ఞ నొప్పి తగ్గడంతో పాటు నిద్రలోకి కూడా జారడంతో తన తల నిమిరి కిందికి వెళ్ళిన శశాంక్ తల్లికి చెప్పి బయటికి వెళ్ళాడు. సరిగ్గా అరగంట తర్వాత ఇంట్లోకి కవర్తో వచ్చిన శశాంక్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పెయిన్ టాబ్లెట్స్ కూడా తీసుకొని రావడంతో వాటిని అభిజ్ఞ రూమ్లోకి తీసుకెళ్లాడు.